తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 1 ఇయర్ పాలన పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో 6 గ్యారెంటీలు అయినా కానీ రీసెంట్గా జనవరి 26న ఈ 4 గ్యారెంటీ అనేది అమల్లోకి వస్తాయని చెప్పారు రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలోని ప్రస్తుతం తాటికల్ గ్రామంలో ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఇంతవరకు ఎన్ని పథకాలు అందినాయి, ఇంకా ఎన్ని పథకాలు అందలేవు, ఈ పథకాల పైన ప్రభుత్వం పైన అభిప్రాయం ఎలా ఉందో ప్రస్తుతం తాటికల్ ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు కొంతమంది ఉన్నారు. చెప్పండి సార్, ఎలా ఉంది ప్రభుత్వ పాలన? ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి గత 13 నెలలు దాటింది. ఈ 13 నెలల్లో ఒక్క పథకం అయినా అంటే అమలు కాలేదు. ముఖ్యంగా రైతులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు రుణమాఫీ చేస్తున్నాడు. ఎక్కగానే ఫస్ట్ రైతు రుణమాఫీ మీద సంతకం పెడుతున్నాడు. ఇంతవరకు రైతు రుణమాఫీ అన్నారు కదా, అందులో ఒక 40% కూడా ఇంతవరకు రుణమాఫీ అనేది జరగలేదు. ఎస్పెషల్లీ ఈ 2 లక్షల రుణమాఫీ అని మిగతా రైతులను 2 లక్షల పైన కట్టుకోమని చెప్పేసి ఆ 2 లక్షల రూపాయల పైన కట్టిన రైతులు వడ్డీలు తెచ్చుకొని భార్య పుస్తకాలు బ్యాంకు తాకట్టు పెట్టి తీసుకొచ్చి అదే అలా 2 లక్షల పైన కట్టింది. అందులో కడితే ఆ రుణమాఫీ 2 లక్షలు చేస్తాను, రుణమాఫీ అనేది 2 లక్షల మంది ఇంతవరకు చేయలేదు. అదేవిధంగా రైతు భరోసా అనేది మన జనవరి 26 నాడు వేస్తాడు. టింగు 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 12 కాగా టింగు 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 అని పడతాడు. ఆ టింగు టింగు కాదు కదా, 12 గంటల నుంచి జనవరి 26 నుంచి ఈ జనవరి 31 ఇంతవరకు ఒక టింగు టింగ్ అనే శబ్దం అయితే నా సెల్ అయితే రాలేదు. మా ఫోన్ అయితే ఈ తాటికల్ గ్రామంలో అయితే ఇంతవరకు ఎవరు వచ్చినట్టయితే ఎవరు చెప్పట్లేదు. అదేవిధంగా ఈ ఇంటింటికి గ్రామానికి ఇండ్లు ఇస్తున్నాడు. ఈ గ్రామంలో ఇండ్లు అనేవి ఇంతవరకు మా గ్రామంలో దగ్గర 500 మంది అప్లై చేశారు. గ్రామంలో 500 మందిలో ఎవరికి ఇస్తారు అనేది కూడా ఇంతవరకు ఎవరు నిరుపేద ఎవరికి ఇండ్లు ఉన్నాయి, ఎవరికి ఇండ్లు లేవు అనేది ఇంతవరకు ఎవరికి చెప్పట్లేరు. వాళ్ళే ఏదో జరుగుతుంది మీటింగ్లో, వాళ్ళు ఏదో పంచుకున్నట్టు చేస్తారు ఊళ్ళల్లో. ఆత్మీయ భరోసా అనేది 12,000 అనేది ఇస్తున్నానని చెప్తున్నారు. కొంతమంది ఎంక్వైరీ కూడా చేసిరని చెప్తున్నారు. ఈ ఆత్మీయ భరోసా కూడా వాళ్ళకి నచ్చినట్టు విధంగా వాళ్ళు ఏం ఎంక్వైరీ చేసిరో ఏం జరగదు చేసే విధంగా చేసుకుంటూ పోయారు. అది వాళ్ళ పేరు ఏదో చెప్పిర్రు. అట్లా ప్రభుత్వం 0 కరెంట్ బిల్ అయితేంది, ఉచిత బస్సు అయితేంది, అదేవిధంగా సబ్సిడీ 500 గ్యాస్ అయితేంది, ఈ అమలు చేసినని చెప్తున్నారు. ఈ 0 బిల్లు అనేది కరెంటు బిల్లు అనేది ఊళ్ళో కొంతమందికి కూడా ఇంతవరకు కాలేదు. ఇంకా ఆయన వాళ్ళ మటుకు 0 బిల్లు వస్తుంది, కొంతమందికి కాలేదు. ఉచిత బస్సు అయితేంది, సబ్సిడీ గ్యాస్ అయితేంది, ఉచిత బస్సు అనేది ఎందుకు పెట్టిండో కూడా అర్థం కావట్లేదు. పుట్టిగా జనాలు ఆ ఆడవాళ్ళని ప్రతి అనవసరం దానికి కూడా పొయ్యి రావడం జరుగుతుంది. అది ఇప్పుడు రుణమాఫీ కాలేదా? నీకు ఎన్ని ఎకరాలు ఉంది పొలం? నాకు ఒక 5 ఎకరాల భూమి ఉంది. మాకు ఇంతవరకు రుణమాఫీ కాలేదు. 2 లక్షలు రుణమాఫీ చేస్తారంటే రుణమాఫీ అయితే కాలేదు. ఎన్ని లక్షలు ఉంది నీకు? నాకు 2,40,000 ఉంది, కాలేదు, రుణమాఫీ కాలేదు. ఓకే, ఏం కోరుకుంటున్నావు నువ్వు ప్రభుత్వం నుండి? ప్రభుత్వం నుండి ఏం కోరుకున్నావు అంటే, మా ఇస్తున్న పథకాలు అమలు చేయండి. ఈ మీ 5 సంవత్సరాలు మీరు క్లియర్ చేసుకోరు, పరిపాలన చేయండి. రైతులకు మాత్రం రుణమాఫీ చేయండి. ఆ బోనస్ అన్నాడు, ఆ బోనస్ డబ్బులు కూడా ఇంతవరకు పడలేదు. అన్ని ఓట్లకు ఇస్తున్నాడు. తీరా సీజన్ స్టార్ట్ ఓట్లు కొనే సీజన్కి వచ్చేసరికి ఓన్లీ సన్న ఓట్లకే ఈ బోనస్ అన్నాడు. ఆ సన్న ఓట్ల బోనస్ కూడా ఇంతవరకు పూర్తిగా నా దేశం ఎవరికి ఇవ్వలే. అమ్మిన వాళ్ళకి కొంతమందికి ఇచ్చి పడే అన్నారు, లాస్ట్కి వచ్చేసరికి పడలేదు, అట్లా బిల్లులు లేవు అంటుర్రు. అది అదేవిధంగా ఇంకో రైతు ఉన్నాడు మన ముందు, అతను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎంత రుణమాఫీ అయింది, రైతు భరోసా 5 ఎకరాలు ఉంటుందన్న. రైతు భరోసా పడలేదు, బోనస్ పడలే ఇంతవరకు. ఆ ఓట్ల మీద బోనస్ ఇంతవరకు 3 నెలలు అవుతుంది, బోనస్ పడలే. రైతు భరోసా అన్నాడు, ఆ రైతు భరోసా ఇంతవరకు పడలేదు. రుణమాఫీ కాలేదన్న? రుణమాఫీ కాలే. ఎన్ని లక్షలు ఉంది? 80,000 ఉంది, రుణమాఫీ కాలేదు. 2 లక్షల వరకు అన్ని పూర్తి చేసిన ప్రభుత్వం చెప్పి కాలేదు. ఆ బ్యాంకు సెటిల్మెంట్కి రమ్మంటాడు. అది రుణమాఫీ కాదు, సెటిల్మెంట్ చేసుకోవాలి, 30% పే చేయవలసి చెప్పిండు బ్యాంకు మేనేజర్. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం అయితే అన్ని పథకాలు అయితే ప్రజల్లో బడ్జెట్ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి బడ్జెట్ లేదు. రాష్ట్రం అయితే ఏం చేస్తుంది, అన్ని అప్పుల్లో ఉన్నది పరిస్థితి. ఇప్పుడు వాళ్ళు చేయాలన్నా కానీ ఏం చేయాలని వాళ్ళకే అర్థం కావట్లేదు. కానీ రైతు భరోసా రైతులకు కొద్దిగా రైతు భరోసా ఇలాంటి రైతు రుణమాఫీ చేస్తే రైతులు కొద్దిగా ఆనందం ఉండే పరిస్థితి ఉండే, కానీ ఇంతవరకు ఏది జరిగే పరిస్థితి లేదు. ఇప్పటికైనా చేస్తుందని నమ్మకం ఉందా ప్రభుత్వం పైన?
ఇంకా 1 ఇయరే కదా, ఇంకా 4 ఇయర్స్ ఉంది టైము. ఈ లోపల మరి రేపు మార్చి 31 నుంచి ఆ 4 పథకాలు అమల్లోకి తీసుకొస్తుండు. మరి చేసే అవకాశం కనిపిస్తుంది. జనవరి 26న ఈ ఏదైతే 4 పథకాలు అయితే ఉన్నాయో, రైతు భరోసా, ఇందిరం మిల్లు, ఇవి ఖచ్చితంగా అమల్లోకి వస్తాయని చెప్పింది. అది మళ్ళీ టైం పొడిగించిండ్రండి. మరి ఏమైందో ఏం సంగతో వాళ్ళకు బడ్జెట్ లోపం దేనివల్లనో కానీ ఇంతవరకు అయితే మనకు ఏది అమలు కాలే పరిస్థితి. చేస్తుందని నమ్మకం ఉంది. ఇంకా 4 ఇయర్స్ టైం ఉంది కదా, ఈ 6 పథకాలు చేస్తుందని నమ్మకం ఉంది. అన్న, మీకు ఎన్ని ఎకరాలు ఉంది? రుణమాఫీ ఎంత అయింది? మాకు ఎకరన్నర భూమి ఉందండి. ఇంతవరకు రైతు బంధు పడలేదు. మాకు రుణమాఫీ ఒక 60,000 ఉంది. 60,000కి ఇంతవరకు మాకు పేరు రాలేదు, మాఫీ కాలేదు. అట్టే ఉంది. బ్యాంకు పోతే ఇంకా ఉంది, చూడాలంటుంది. అది ఏది కాలేదు. ఓకే, ఈ 26వ తారీఖున రైతు భరోసా, ఈ రేషన్ కార్డులు, ఇందిరం మిల్లు, ఆత్మీయ భరోసా అనేది అమల్లోకి వస్తుందని చెప్పింది ప్రభుత్వం. మీకు అందులో లిస్టులు గిట్ట ఇళ్ళలో రాలేదా? ఏది రాలేదండి, ఏది చేయలేదు. ఇంతవరకు ఏది కాలేదు. నైట్ 12 గంటలకు పడతాయన్నాడు. రుణమాఫీ అది రైతు బంధు రాలేదు, ఏది రాలేదండి. కళ్యాణ లక్ష్మి అన్నాడు, తులం బంగారం అన్నాడు, అది లేదు, ఇది లేదు. రైతు కౌలు రైతుకు రైతు అవి ఇస్తున్నాడు, అది లేదు. 15,000 రైతు బంధు ఇస్తున్నాడు, ఇది లేదు. అన్ని బోగస్ మాటలండి, అంత వేస్ట్. ఈ సన్నకారు రైతులకు 500 బోనస్ ఇస్తున్నా అని చెప్పాడు. బోనస్ ఇవ్వలేదండి. మాకు పోయినసారి మేము ఒడ్లు పోసినాం, 40 క్వింటాల దాకా అమ్మినాం మేము. మా మిల్లు ఆయన అన్నట్టు బోనస్ కింటాకు 500 బోనస్ ఇస్తుంటే పోసినాం. ఇంతవరకు బోనస్ లేదు, ఏది లేదు. ఓకే, ఇప్పుడు సంవత్సరం పూర్తయింది. ఇప్పుడు రేపు జరగబోయే లోపల చేస్తారని నీకు నమ్మకం ఉందా? నాకైతే నమ్మకం లేదండి. ఇవన్నీ ఒక పూటకో మాట. మొన్న 26వ తారీఖు వేస్తున్నాడు, 25వ తారీఖు లేదు. మళ్ళీ 31వ తారీఖు అన్నాడు, మళ్ళీ అది అన్నాడు. ఇప్పుడు ఎలక్షన్లో కూల్ అంటాడు. ఏది లేదు. ఇంతవరకు అయితే ఏది చేయడండి. మాకైతే నమ్మకం లేదు వాస్తవంగా. ఇంత ఫేక్ మాటలు అవన్నీ. ఇందిరం మిల్లు ఇవి చేస్తారని ఏముందండి. ఇందిరా మిల్ అని మన గ్రామ సభని పెట్టిర్రు. 500 మంది అంతమంది రాసుకుర్రు, ఈ మంది రాసుకుర్రు. ఇంతవరకు ఏది లేదు. ఒక లీస్ట్ వచ్చిందంటాడు, ఒక లీస్ట్ రాలేదు అంటుండు. ఇంతవరకు ఆ లీస్ట్ వచ్చిన వాళ్ళే కొట్టుకుంటారు. అసలు ఏది లేదు, ఎక్కడ లేదు. రేషన్ కార్డులు అన్నాడు, రేషన్ కార్డులో కొంతమంది లేనోని పేరే లేదు, ఉన్నోని పేరు ఉంది. అసలు ఏది లేదండి. అసలు ఓవరాల్గా ప్రభుత్వం మీద ఏం చెప్తారు మీరు? ఏముందండి, రైతులకు రైతు బంధు వేయాలి తక్షణము. అన్నమాటలు నిలబెట్టుకోవాలండి. నిలబెట్టుకున్న దానికి ఎందుకు చేసేది? రైతు బంధు అంటివి, కళ్యాణ లక్ష్మి వంటివి, తులం బంగారం వంటివి, కౌలు రైతుకు డబ్బులు అంటివి, అదంటివి ఇదంటివి ఏది లేదు. అన్నీ అనుకుని ఓట్లు వేయించుకుంటే ఇప్పుడు అంతా మోసం. ఓకే, రైతులు చెప్తున్న ప్రకారం అయితే ప్రభుత్వం పైన అయితే తీవ్ర వ్యతిరేకత ఉందనే చెప్పుకోవచ్చు. ఏదైతే హామీలు ఇచ్చిరో రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, అదేవిధంగా సన్నకారు రైతులకు 500 బోనస్ అయితే ఏదైతే చెప్పారో అవి ఏవి గిట అమల్లోకి రావట్లేదని రైతులు మాత్రం తీవ్ర ప్రభుత్వం పైన వ్యతిరేకత అయితే ఉన్నది. తక్షణమే ఈ రైతులని ఏదైతే చెప్పిరో హామీలను అవి తీర్చాలని ఈ యొక్క గ్రామస్తులు లోకల్ 18 న్యూస్ ఛానల్ ద్వారా అయితే తెలియజేశారు.